హలో పిల్లలు, మీకు ఒక మంచి కథ చెప్తాను, వినండి. ఈ కథ పేరు మీరే చెప్పవచ్చు. అయితే కథలోకి వెళదాం. గడ్డి నీలం రంగులోనే కదా ఉండేది అని ఒక గాడిద పులిని అడిగింది. దానికి పులి, నీ మొహం, గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి? ఆకుపచ్చ రంగులో ఉంటుంది అని జవాబిచ్చింది. దానికి గాడిద, ఏడ్చావులే, గడ్డి నీలం రంగులోనే ఉంటుంది అని వాదించింది. అలా గాడిదకు పులికి మధ్య వాగ్వివాదం పెరిగింది. ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండు అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్ళాయి. అయితే అక్కడ అది దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహము కూర్చొని ఉంది హుందాగా. అక్కడికి చేరుకోగానే పులికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గాడిద, వనరాజా వనరాజా, గడ్డి నీలం రంగులోనే కదా ఉండేది, అవునా కాదా, మీరే చెప్పండి అన్నది. దానికి సింహం ఇలా అంది, అవును, గడ్డి నీలం రంగులోనే ఉంటుంది అన్నది. అది విన్న గాడిద ఇంకా రెచ్చిపోతూ, చూడండి మహారాజా, అలా అని నేను ఎంత చెప్పినా ఈ పులి ఒప్పుకోవడం లేదు, అలా కాదని నాతో వాదిస్తోంది, దీనికి తగిన శిక్ష పడవలసిందే అంది. దానికి సింహం, అవునవును, పులికి తప్పకుండా శిక్ష పడవలసిందే, పులిని 1 సంవత్సరం పాటు జైలులో ఉంచండి అని ఆదేశించింది. పెళ్ళుబుకిన ఉత్సాహంతో రంకెలేసుకుంటూ అడవంతా పరిగెత్తడం మొదలెట్టింది గాడిద. పులి నీరసంగా సింహం దగ్గరికి వెళ్ళి, అదేమిటి మహారాజా, గడ్డి ఆకుపచ్చ రంగులోనే కదా ఉండేది అంది. అవును, గడ్డి ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది అంది సింహం. మరి నాకెందుకు శిక్ష విధించారు మహారాజా అంది పులి. దానికి సింహం ఇలా అంది, గడ్డి నీలం రంగులోనే ఉంటుంది, అవునా కాదా, చెప్పు, గడ్డి నీలం రంగులో ఉంటుందా ఆకుపచ్చ రంగులో ఉంటుందా అనే విషయం, దీని గురించి నిన్ను శిక్షించడం జరగలేదు. బుద్ధి లేని ఒక గాడిదతో వాదించి మరలా దానికి తీర్పు ఇవ్వమని నా దగ్గరకు వచ్చినందుకు నీకు శిక్ష పడింది అన్నది. ఇందులో నీతి ఏంటి? గాడిదలతో వాగ్వివాదాలు పెట్టుకోకండి. అంటే ఉపయోగం లేని విషయాల గురించి అనవసరంగా చాలామంది మనలో మనం వాదన పెట్టుకుంటూ ఉంటాం. అలాంటివి చేయకూడదు అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. కథ నచ్చిందా మీకు? చూడండి, మీకు ఒకసారి నేను అడవిలో ఉన్న కొన్ని జంతువులను చూపిస్తున్నాను. కథ నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.